ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు కల్పించింది. ఇటీవల ఈసీ వేటుకు గురైన ఐపీఎస్ ఏవి రంగనాథ్ను టీఎస్పీఎస్సీ జాయింట్ డైరెక్టర్గా నియమించింది. టీఎస్పీఎస్సీ డిప్యూటీ డైరెక్టర్గా రాజేంద్ర ప్రసాద్, సిఐడి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఆర్ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్లకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండినే చెప్పండి, ఎన్నికల వేళైతే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులకైతే పోస్టింగ్లు కల్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలీస్ శాఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. కొంతమందిపై అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనేక మంది అధికారులపై కూడా ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యం మనం చూసినాం. ఈ నేపథ్యంలోనే మరికొంతమందిని కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అందరూ అనుకున్న విధంగానే అవి అవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమందికి అధికారులకు కూడా ఐపీఎస్ అధికారులకు కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకు రాజకీయ నాయకులు తమ నియోజకవర్గంలో అనుకూలమైన అధికారులు ఉండాలని కోరుకుంటారు. అందుకే అనుగుణంగా గత జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. నిబంధనల ప్రకారమే 3 ఏళ్ల పాటు ఒకే జిల్లాలో పనిచేసిన వారిని మార్చారు. ఎన్నికల ముగింట్లో జరిగే ఈ బదిలీలపై పైరవీలు జరిగాయని స్థానికంగా ఉన్న కీలక నేతలందరూ కూడా అనుకూలంగా వివరించే అధికారులకే తెచ్చుకుంటున్నారు. విపక్ష నేతలు ఇప్పటికే ఇటు ఈసీ వద్ద కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర శాఖలో 13 మంది కీలకమైన అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వారి స్థానంలో కొత్త వ్యక్తులను కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా 8 మంది ఐపీఎస్ లకు కూడా పోస్టింగ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సిఎస్ శాంతకుమార్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టీఎస్పీఎస్ జాయింట్ డైరెక్టర్ గా రంగనాథ్, టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్, సిఐడి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు, సౌత్ వెస్ట్ జోన్ డిఎస్పీగా నికితా పంత్, అదేవిధంగా మరికొంతమంది అధికారులను కూడా ఇప్పటికీ నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో భారీగా కూడా ఇటు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారులకు కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది ఐపీఎస్ అధికారులకు కూడా ట్రాన్స్ఫర్ అయిన వారిలో కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది కూడా పోస్టింగ్ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓవరాల్ గా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో పోలీస్ శాఖ కీలకమైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారిపై విమర్శలు వెలువెత్తున్న వేళ కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎప్పటికప్పుడు కూడా పోలీసు అప్రమత్తమై ఇటు చెక్ పోస్టుల వద్ద కూడా అదేవిధంగా ఇటు డబ్బును కూడా ఎప్పటికప్పుడు సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాకపోతే రాజకీయ పార్టీలకు అదేవిధంగా పోలీసు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, ఎన్నికలు సజావుగా జరగాలని కూడా ఈసీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అందుకే కొంతమందికి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులకు కూడా తొత్తుగా ఉండకుండా నిజాయితీగా కూడా ఎన్నికల్లో విధులు నిర్వహించాలనే పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది ట్రాన్స్ఫర్ అయ్యారు. మరికొంతమంది కూడా ఇప్పుడు కొత్తగా పోస్టులు ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రానున్న రోజులు మరికొంతమంది కూడా బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 35 మంది అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎన్నికల వేళ పోలీస్ శాఖపై కూడా ఈసీ ప్రత్యేకమైన కన్ను పెట్టిందని మనం చూసుకోవచ్చు, ఫోకస్ పెట్టిందని చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు తీవ్రత, మద్యం తీవ్రత చాలా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటన్నింటినీ కట్టడి చేసేందుకు కూడా పోలీస్ శాఖ తీవ్రమైన కృషి చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే దాదాపు 10 రోజుల్లో 243 కోట్ల నగదును కూడా పోలీసులు పట్టుకున్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరగాలని కూడా ఈసీ ఇప్పటికీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు దేశంలోనే కాస్టెస్ట్ ఎన్నికలుగా కూడా ఇప్పటికీ ఈసీ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులపై కూడా ఒత్తిడి ఒక విధంగా ఉన్నట్టే మనకు తెలుస్తుంది. ఎవరు కూడా ఇతర పార్టీ నాయకులకు కూడా సపోర్ట్ చేయకుండా ఉండాలని కూడా హెచ్చరించిన నేపథ్యం కూడా మనం గమనిస్తున్నాం. ఎవరిని కూడా ఇతర పార్టీ నాయకులకు సపోర్ట్ చేయకుండా, పార్షాలిటీ చూపించకుండా వారి విధి నిర్వహణ వారు చేయాలని కూడా ఇప్పటికే ఈసీ స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమందికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోస్టింగ్ కల్పించే పరిస్థితి మనం చూస్తున్నాం. కౌండిన్య చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడు నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనుండటంతో అన్ని శాఖల్లో అధికారులకైతే మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే కొంతమందిని తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఈ మార్పులు చేసింది. అయితే తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణపై కూడా వేటుపడిందని మనం చూస్తున్నాం. 4 ఏళ్లుగా ఓఎస్డీగా విధులు నిర్వహించారు అయినా కూడా పదవి విరమణ తర్వాత ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈసీ ఆదేశాలతోనే అధికారులు బదిలీ చేసినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఓవరాల్ ఒక ఉన్నతమైన అధికారులు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ 3 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పనిచేయకుండా ఉండాలని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందే జూలై మాసంలోనే దాదాపు రాష్ట్రంలోనే ఉన్నత అధికారులన్నీ జిల్లాలో కూడా
చాలా మటుకు కూడా ఇతర జిల్లాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరైతే మిగిలిపోయారో తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని ఎవరైతే మిగిలిపోయి అదే పోస్ట్ లో కంటిన్యూ అవుతున్నారో వారిపై కూడా ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. వారందరినీ కూడా ఇప్పటికే బదిలీ చేయాలని కూడా ఈసీ చూస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మందిని కూడా బదిలీ చేసింది. మరి రానున్న రోజున మరి కొంతమంది కూడా బదిలీ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే చోట ఉండడంతో ఇతర పార్టీ నాయకులతో కానీ అదే విధంగా కానీ ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఈసీ గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ మొన్న ఎన్నికల సంఘం కూడా 3 రోజుల పాటు తెలంగాణలో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులతో కూడా భేటీ అవ్వడం జరిగింది. వారిపైన కొన్ని సూచనలు అభ్యంతరాలను కూడా స్వీకరించిన పరిస్థితి మనం గమనిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది అధికారులు అదేవిధంగా ఇతర నాయకులు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో పోలీస్ శాఖలో కూడా మార్పులు చేయాలని కూడా వారు కోరిన పరిస్థితి నేపథ్యంలో ఈసీ కూడా ప్రత్యేకంగా చొరవ చూసుకొని చాలా మంది అధికారులను కూడా బదిలీ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పోలీస్ శాఖ పైన ఎక్కువ దృష్టి సారించడం మనకు తెలుసు. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.